హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు నువ్వుల లడ్డుని తయారు చేసి చూపించబోతున్నాను. దీంట్లో ఇంకా ఏమీ యాడ్ చేయకుండా అచ్చంగా నువ్వులు బెల్లంతోనే ఈ లడ్డుని తయారు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే నువ్వుల్లో మంచి పోషక విలువలు ఉంటాయి. అచ్చంగా నువ్వుల్ని తీసుకోవడం వల్ల ఎవరైతే మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారో రోజుకొక లడ్డు తింటే మీకు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళల్లో వచ్చే నెలసరి కూడా కొందరికి తక్కువ పీరియడ్లో లేకపోతే ఎక్కువ టైం తీసుకొని వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజుకొక లడ్డు తిన్నారు అని అంటే మీకు కరెక్ట్ టైంకి మెన్సెస్ అనేది కూడా వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వుల్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలానే ఉంటాయి. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా రోజుకొక లడ్డు తినండి. ఇక్కడ నేను 2 బౌల్ల నువ్వుల్ని తీసుకొని బాండీలో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ అయితే నువ్వుల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది. అలాగే తినేటప్పుడు నువ్వులు పచ్చిగా తగులుతాయి. కాబట్టి కొంచెం కలర్ మారి మంచి సువాసన వచ్చి చిటపటమనే వరకు నువ్వుల్ని వేయించుకుంటూ ఉండాలి. దీనిలో చాలా రకాలుగా చేస్తారు నువ్వుల లడ్డు అంటే కూడా. నేను తయారు చేసే పద్ధతిలో ఒకసారి తయారు చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అచ్చంగా నువ్వులతోనే చేయండి, ఇంకా ఏమీ యాడ్ చేయకుండా. తినడానికి కూడా ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇవి ఆరిపోయిన తర్వాత ఒక 6-7 స్పూన్ల నువ్వుల్ని పౌడర్ లాగా చేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు జ్యూసీగా ఉండి టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చకపోతే అచ్చంగా నువ్వులనైనా సరే మనం వేసేసుకోవచ్చు. లేదు అనంటే కొంచెం పౌడర్ చేసుకొని మిగతాది నువ్వుల్ని కూడా కలుపుకోవచ్చు. అది మీరు తినేదాన్ని బట్టి, మీది ఇష్టపడేదాన్ని బట్టి లడ్డూని తయారు చేసుకోవచ్చు. ఒక 6-7 స్పూన్ల వరకు మాత్రమే తీసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలి. వేడిగా గ్రైండ్ చేస్తే మనకు కొంచెం ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు నువ్వుల్ని వేయించుకున్నటువంటి బాండీలోనే 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ బెల్లము ముదురు పాకం వచ్చే వరకు అవసరం లేదు. పూర్తిగా బెల్లం కరిగిపోయేంత వరకు మనం కరగనిస్తే చాలు. కొందరు బెల్లం పౌడర్ని యాజ్ ఇట్ ఈస్గా కలిపేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ బెల్లం కరిగి కొంచెం లైట్గా పాకం వస్తే లడ్డూలు కొన్ని రోజులు నిల్వ ఉన్నా కానీ అదే ఫ్రెష్నెస్తో ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా కాస్త కరిగే వరకు, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. దీంట్లోకి కావాలి అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు యాలక్కాయ పొడిని వేసుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యిని రాసి మొత్తం ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి, తర్వాత నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం కూడా బెల్లానికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. పూర్తిగా బెల్లం మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఏదైనా క్లాత్ కానీ పట్టకారంతో బాండీని పట్టేసుకొని కలుపుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా నువ్వుల పౌడరు, నువ్వులు పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చెయ్యి పట్టేంత వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూకైతే రాదు. ఒకవేళ అచ్చులాగా పోసుకోవాలి అని అంటే పూర్తిగా స్ప్రెడ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బట్ నేను లడ్డూలుగా చేస్తున్నాను. కొంచెం కాలుతుంది, చెయ్యికి నెయ్యి రాసుకుంటూ చేసుకుంటూ ఉండండి.
ఎంతవరకు వేడి భరించగలదో చెయ్యి అంతవరకు తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోండి. ఒకవేళ ఇది పూర్తిగా చల్లారి లడ్డు చేయడానికి రావడం లేదు అని అంటే ఈ ప్లేట్ని ఫ్లేమ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని కాస్త వేడి చేసుకోండి. అప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం అనేది లూజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాసేపే, ఎక్కువ కాదు, డైరెక్ట్గా పెట్టకుండా కాస్త వేడవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆ బెల్లం కరిగి మనం లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. ఈ తర్వాత లడ్డూలుగా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. అంతే, ఇంకా నువ్వుల లడ్డు తయారైపోయింది. తప్పకుండా రోజుకొకటి పిల్లలతో తినిపించండి, మీరు తినండి, ఇంటిల్లపాది ఆరోగ్యంతో ఉండండి. పిల్లలకైతే చిన్న సైజు చేయండి, చిన్న సైజు అయితే ఇష్టపడి తింటారు. లేదు అనంటే సైజు చూసే ముందు వద్దు అనేస్తారు. తప్పకుండా ప్రిపేర్ చేయండి, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.